ఒకప్పుడు బాలీవుడ్లో మాస్ హీరో అంటే సన్నీ డియోల్ మాత్రమే. ఈయన చేసిన యాక్షన్ చిత్రాలు అప్పట్లో ఒక సెన్సేషన్. లెజెండ్ ధర్మేంద్ర కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మొదటి సినిమా నుండే దక్కించుకున్నాడు సన్నీ డియోల్. ఇతని తమ్ముడు బాబీ డియోల్ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ విలన్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గానే ఆయన డాకు మహారాజ్ చిత్రం ద్వారా మన ఆడియన్స్ని పలకరించాడు. ఇదంతా పక్కన పెడితే మాస్ ప్రాంతాల్లో సన్నీ డియోల్కి ఇప్పటికీ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అని నిరూపించింది నిన్న విడుదలైన జాట్. మన టాలీవుడ్ యంగ్ దర్శకుడు గోపీచంద్ మాలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విడుదలకు ముందు ఈ చిత్రానికి ఏం వసూళ్లు వస్తుందిలే అని చాలామంది తక్కువ అంచనా వేశారు. కానీ విడుదల తర్వాత అందరినీ షాక్కి గురిచేసింది ఈ చిత్రం. బుక్ మై షో యాప్లో మొదటి రోజు ఈ చిత్రానికి 1,10,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది కేవలం ఆన్లైన్ టికెట్ సేల్స్ మాత్రమే. నార్త్ ఇండియాలో మాస్ సింగిల్ స్క్రీన్స్ చాలానే ఉన్నాయి. వీటికి ఆన్లైన్ టికెట్ సేల్స్ ఉండవట. అవి కూడా కలుపుకొని చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజున 18 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. టాక్ కూడా పాజిటివ్గా రావటంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఈ వీకెండ్ భారీ వసూళ్లను నమోదు చేసుకునే అవకాశం ఉంది. గద్దర్ 2 వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సన్నీ డియోల్ మరోసారి ఆడియన్స్కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ని అందించటంలో సఫలమయ్యాడు. నిన్న ఆన్లైన్లో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వీడియోలు బయటకు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షకులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్స్లో వచ్చి ఈ సినిమాని చూస్తున్నారు. ఓటీటీ యుగంలో ఒక సినిమాకు ఇలాంటి వింతలు జరగటం చాలా కాలం తర్వాత చూస్తున్నాం. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక ఆ రోజుల్లో సన్నీ డియోల్ మాస్ ఏ రేంజ్లో ఉండేదో మీరే ఊహించుకోండి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి 4 రోజుల లాంగ్ వీకెండ్కి కలిపి 100 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వస్తుందని అంటున్నారు. రీసెంట్గానే విడుదలైన సల్మాన్ ఖాన్ సికందర్ చిత్రం వాష్ అవుట్ అయిపోయింది. ఈ సినిమాకు ఇండియా వైడ్గా 150 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు కూడా ఇప్పటి వరకు రాలేదు. జాట్ చిత్రం ఖచ్చితంగా ఫుల్ రన్లో సికందర్ కలెక్షన్స్ని దాటుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి.